ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో సుమారు 35కు పైగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుతో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం, కొత్త పరిశ్రమల స్థాపన కోసం వివిధ సంస్థలకు కేటాయింపులు, పాలనాపరమైన సంస్కరణలపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో సుమారు 35కు పైగా కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారుతో పాటు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల వేగవంతం, కొత్త పరిశ్రమల స్థాపన కోసం వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, పాలనాపరమైన సంస్కరణలపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాల మీద చర్చించారు. ముందుగా ఈ సమావేశం ప్రారంభమైనటువంటి సమయంలోనే ఏదైతే అజిత్ పవార్ మృతిపై కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. అజిత్ పవార్ ఆ మృతి ఇటు మహారాష్ట్రకి కానీ దేశానికి కూడా తీరని లోటంటూ కూడా ఇటు పక్క మంత్రులు కూడా అభిప్రాయం పడేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా సంతాపం తెలియజేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కేబినెట్ సమావేశంలో వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక పక్క రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే 35 కీలక అంశాల మీద ఎజెండాగా పెట్టుకుని ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఏదైతే రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయో వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారు మీద ఈ రోజు కేబినెట్ లో చర్చించారు. రాష్ట్రంలో ఈ బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయింపు, అదే విధంగా దీనికి సంబంధించి ఈ బడ్జెట్ పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమం అందించే విధంగా ఉండాలంటూ కూడా ప్రధానంగా చర్చించి దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటూ మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఒక పక్క ఇప్పటికే రాజధాని సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కూడా ముందుకు వెళ్తుంది. ఆ రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రజలంతా కూడా ముఖ్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. ప్రధానంగా అనేక నిర్మాణాలు, దానికి సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతంగా వెళ్తూ ఉన్నాయి. పరిశ్రమ స్థాపన కోసం ముఖ్యంగా ఇక్కడ రాజధానిలో పలు కంపెనీలకు భూములు కేటాయించే అంశం మీద కూడా ఈరోజు కేబినెట్ లో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పలు కేటాయింపులు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సమావేశం, ఆ దావోస్ పర్యటన ఏ విధంగా కొనసాగింది, ఆ దావోస్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతమంది సుముఖంగా ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను అక్కడ ఏ విధంగా వివరించారు, దావోస్ పర్యటనకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఇతర రాజకీయ అంశాల మీద కూడా ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించారు. అదే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే విధంగా మంత్రులంతా కూడా బాగా పనిచేయాలంటూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పాడు. దానికి తగిన విధంగానే పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది దీనికి సంబంధించినటువంటి మంత్రులతో కూడా వాళ్ళ శాఖల వారికి జరుగుతున్నటువంటి పనుల మీద కూడా మాట్లాడినట్టు మనకైతే కొంత సమాచారం ఉంది. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మరికొంత పెంచే విధంగా వచ్చే బడ్జెట్ రూపకల్పన చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.